అందరికీ శుభ సాయంత్రం. అందరికీ నమస్సులు. వాత్సల్య భారతి వేదిక ఆధారంగా ప్రతి నెల మొదటి ఆదివారం రోజున మనందరం ఈ వేదిక పైన కలుసుకుంటున్నాం. ఈ 6వ కార్యక్రమానికి విచ్చేసిన గురుతుల్యులు, గురువులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరికీ కూడా సాదర స్వాగతం. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం వందే మాతర గీతంతో మన యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వందే మాతర గీతాన్ని ఆలపించవలసిందిగా శ్రీ నరసింహులు తెలుగు పండిత్ షాద్ నగర్ గారిని కోరుతున్నాం. నరసింహులు సార్. అందరికీ నమస్కారం, శుభ సాయంకాలం. వందే మాతర గీతంతో ప్రారంభిద్దాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్న పులకితయామినీం ఉల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాసినీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే, కోటి కోటి భుజైర్ధృత ఖర కరవాలే, అబలాకేనో మాయతో బలే బాహుబలధారిణీం నమామి తారిణీం రిపుదల వారిణీం మాతరం వందే మాతరం. తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణా శరీరే బాహుతే తుమి మా భక్తి బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తోమారై ప్రతిమాగడి మందిరే మందిరే వందే మాతరం. త్వం హి దుర్గాదశ ప్రహరణ ధారిణీ కమలా కమలదళ విహారిణీ వాణీ విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం వందే మాతరం. శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మన కార్యక్రమంలో తదుపరి అంశం ఆరోగ్య సంబంధమైన విషయాలు, యోగా చిట్కాలు. శ్రీ బాలేంద్ర గారు యోగా శిక్షకులు, మన మేడ్చల్ జిల్లాలో వర్ధన పాఠశాల నిర్వాహకులు మనకి ఈరోజు ఆరోగ్య విషయాలను మనకు తెలియజేస్తారు, యోగా సంబంధమైనవి. ఓవర్ టు బాలేంద్ర సార్. అందరికీ శుభ సాయంత్రం. ఈ వాత్సల్య భారతి ప్రతి నెల జరిగే కార్యక్రమంలో భాగంగా మనము ఇంతకు మునుపు వెన్నుముకకు సంబంధించింది తెలుసుకున్నాం, మోకాళ్ళకు సంబంధించింది తెలుసుకున్నాం, థైరాయిడ్కి సంబంధించి తెలుసుకున్నాం. ఇవాళ పూనాలో ఒక హాస్పిటల్ ఉంది, దీనానాథ్ మంగేష్కర్ అని. దాని సర్జన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కేల్కర్ గారని ఈ కోవిడ్-19 ట్రీట్మెంట్ మొదలెట్టినప్పటి నుంచి
ఆయన వాళ్ళ హాస్పిటల్లో 600 మంది డాక్టర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా కోవిడ్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ కూడా వాళ్ళందరినీ వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారంట. దానికి ఆయన 7 చిట్కాలు చెప్పారు, అంటే 7 మోషన్స్. ఆ చిన్న చిట్కాలు ఏంటంటే, మనం ఈ పిడికిలు బిగించి ఎంత ఫోర్స్గా కొట్టగలిగితే అంత ఫోర్స్గా, ఇది ఇట్లా ఒక 30 సెకండ్ల వరకు, ఇంచుమించు 30 వస్తాయి. తర్వాత వేరే చేత్తో, ఇది మొదటిది. తర్వాత రెండోది పిడికిలు బిగించి ఈ చేతిని కప్పులాగా చేసి ఇట్లా, అదేవిధంగా ఈ చేత్తో, ఇది రెండోది. మూడోది తప్పట్లు అనమాట. ఒక్కొక్క చేతితో చేసినప్పుడు 30, 2 చేతులతో కలిసినప్పుడు 60 వస్తాయి అన్నమాట. ఇది మూడోది. నాలుగోది, ఈ చేతి వేళ్ళు ఒక దాంట్లో ఒకటి పెనవేసుకుని ఒకసారి కుడి చేతి బొటన వేలు పైన ఉంటుంది. కుడి చేతి బొటన వేలు పైన ఉన్నప్పుడు ఎడమ చిటికిన వేలికి రాపిడి రాదు. ఎడమ చిటికిన వేలికి రాపిడి రాదు, కుడి బొటన వేలికి రాపిడి రాదు. మిగతా వేళ్ళన్నిటికీ బాగా రాపిడి వచ్చేటట్టు ఒక 30 సార్లు. ఇది చేసినాక తర్వాత చెయ్యి మార్చుకుని ఈసారి ఎడమ బొటన వేలు పైన ఉంటుంది. ఇప్పుడు కుడి చిటికిన వేలికి రాపిడి రాదు, ఎడమ బొటన వేలికి రాపిడి రాదు, మిగతా వేళ్ళకి రాపిడి వచ్చేటట్టు ఇదొక 30 సార్లు. తర్వాత ఐదోది, ఈ 2 చేతులను ఇట్లా ఎడ్జిని బాగా రాపిడి వచ్చేటట్టు చేయమన్నారు, లేదా ఇట్లా కొట్టుకోవటం. 2 చేతులు కలిపి చేస్తున్నాం కాబట్టి ఇది 60 సార్లు. ఇది ఐదోది. ఆరోది, ఇక్కడ ఈ రాపిడి వచ్చేటట్టు ఇట్లా చేసుకోవటం, లేదంటే ఇట్లా కొట్టుకోవటం, ఇది కూడా 60 సార్లు. ఇది ఆరోది. ఏడోది, ఈ చూపుడు వేలు బొటన వేలు పెట్టుకుని ఇక్కడ రిస్ట్ దగ్గర ఈ పాయింట్ని బాగా రాపిడి చేయాలి, ఇది ఒక 30 సార్లు. అదేవిధంగా ఎడమ చెయ్యి చూపుడు వేలు బొటన వేలుతో ఇదొక 30 సార్లు. మొత్తం 7 సార్లు ఇట్లా చేస్తే శరీరంలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి కావాల్సిన యాక్టివిటీ మొదలవుతుంది. అదేవిధంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది, హార్ట్కి సంబంధించింది ప్రతిదానికి బ్లడ్ సర్క్యులేషన్. మనం ఒక 30 to 40 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఎంత ఎగ్జర్ట్ అవుతామో, ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఇది 7 నిమిషాలతో వస్తుందని ఆయన చెప్పారంట. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. మొదటిది ఈ చేతితో 30 సెకండ్లు, ఈ చేతితో 30 సెకండ్లు, ఇది. రెండోది ఈ చేతితో 30 సెకండ్లు, ఇంచుమించు 30 సార్లు వస్తుంది. మూడోది ఇది 60 సెకండ్లు, అంటే 60 సార్లు కొడితే సరిపోతుంది. నాలుగోది కుడి బొటన వేలు ఒకసారి పైన వచ్చేటట్టు అన్ని వేళ్ళు రాపిడి, తర్వాత ఎడమ బొటన వేలు పైన వచ్చేటట్టు రాపిడి, నాలుగోది. ఐదోది ఇలా రాపిడి చేసుకోవచ్చు, లేదా ఇలా కొట్టుకోవచ్చు, ఒక 60 సెకండ్లు. ఆరోది రాపిడి అన్నా చేసుకోవచ్చు, ఇలా కొట్టుకోవచ్చు. ఏడోది ఈ బొటన వేలు చూపుడు వేలు తీసుకుని ఈ రిస్ట్ లైన్ దగ్గర బాగా రాపిడి చేయాలి. అదేవిధంగా వేరే చేతితో కూడా ఈ 7 చేయటం వల్ల ఈ చేతి వేళ్లలో ఆక్యుప్రెషర్లో ఏం చెప్తారంటే, మన 4 వేళ్ళకి 3 కణుపులు ఉన్నాయి, ఒక బొటన వేలుకి 2 కణుపులు ఉన్నాయి. ఈ 2 వేళ్ళు ఏదైతే చిటికిన వేలు చూపుడు వేలు ఉందో, ఈ 2 వేళ్ళు చేతులకు సంబంధించింది, ఈ 2 వేళ్ళు కాళ్ళకు సంబంధించింది. ఇది తల. మొదటి ఏదైతే పార్ట్ ఉందో ఇది తల వరకు, ఇది కింది భాగం మెడ భాగం. మనకి తల ఇక్కడ వరకు ఈ పై భాగం, ఈ మెడ అంతా కింది భాగం. ఇది ఈ ఫస్ట్ జాయింట్ ఏదైతే ఉందో ఇది ఎడమ చేతి మణికట్టు. రెండోది ఎడమ మోచెయ్యి, ఇది ఎడమ భుజం. ఇదే విధంగా కుడి మణికట్టు, కుడి మోచెయ్యి, కుడి భుజం. ఇది ఎడమ కాలి మడిమ, ఎడమ కాలి మోచెయ్యి, ఎడమ కాలి తుంటి. అదేవిధంగా కుడి కాలు, ఇది కుడి చేయి తీసుకుంటే ఇలా వస్తుంది. అదే ఎడమ చేయి తీసుకున్నప్పుడు ఇది కుడి చెయ్యి, ఇది ఎడమ చెయ్యి, ఇది కుడి కాలు, ఇది ఎడమ కాలు. సో చేతిలో అన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. అందుకే మన పెద్దలు చెప్తారనమాట, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, ఎవరో చేతుల్లో లేదని. ఈ చేతిలో ఆక్యుప్రెషర్ పాయింట్స్ కనుక యాక్టివేట్ చేసుకుంటే అన్నీ వస్తుంది. సో దానితో పాటుగా ఈ ఒక సింగపూర్లో ఒక చిన్న అమ్మాయి హార్ట్ ప్రాబ్లం వచ్చి పడిపోయినప్పుడు వాళ్ళు ఒక ట్రీట్మెంట్తో ఆ ప్రాబ్లమ్ని అరెస్ట్ చేశారంట. ఎట్లా అంటే, ఈ చేతిని మడిచినప్పుడు ఇక్కడ ఒక లైన్ లాగా వస్తుంది, దాన్ని క్రీస్ అంటారు. ఈ చేతిని ఫ్లాట్గా పెట్టి కొడితే నరాలు దెబ్బతింటాయి. అందుకని కొంచెం కప్పులాగా చేసి ఇక్కడ ఒక 30 సార్లు కొట్టుకోవాలి. అదేవిధంగా ఈ చేతితో ఒక 30 సార్లు.
తర్వాత చంకలో ఆర్మ్ పిట్లో 30 సార్లు, ఇక్కడ 30 సార్లు. ఇది చేసినప్పుడు హార్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది. దాంతో పాటుగా వీలైనప్పుడు శ్వాస తీసుకుంటూ చేతులు మడవాలి, శ్వాస వదులుతూ చేతులు విడవాలన్నమాట. వేళ్ళన్నింటిని విప్పారిస్తాం, మూసుకుంటాం తెరుస్తాం, మూసుకుంటాం తెరుస్తాం. ఇది చేయనప్పుడు ఏమవుతుందంటే ఈ చూపుడు వేలు ఎక్కడైతే తగులుతుందో ఇది మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుందండి. చూపుడు వేలు తగిలే పాయింట్ ఆక్యుప్రెషర్ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. మధ్య వేలు ఎక్కడైతే తగులుతుందో అది కిడ్నీని యాక్టివేట్ చేస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అది. ఈ ఉంగరం వేలు ఎక్కడైతే తగులుతుందో అది ఈ ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ చిటికెన వేలు ఎక్కడైతే తగులుతుందో కుడి చేతిలోనేమో లివర్ ఉంటుంది, ఎడమ చేతిలోనేమో హార్ట్ స్ప్లీన్ ఉంటుంది. మనకి హార్ట్ ఎడమ భాగంలో ఉంటుంది కాబట్టి ఎడమ చేయి మూసినప్పుడు చిటికెన వేలు తగిలిన దగ్గర హార్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. ఇట్లా మూయటం వల్ల రోజుకి ఒక 1 minute మనం కనుక గట్టిగా మూసి తెరిస్తే ఈ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. రవీంద్ర. ధన్యవాదాలు సార్. అమూల్యమైన మీ యొక్క విషయాలు ఈరోజు మన యొక్క పార్టిసిపెంట్స్కు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ మరొకసారి. నెక్స్ట్ మన అంశంలోకి భాగంగా కార్యక్రమంలో థాట్ ఆఫ్ ద మంత్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మన మేడ్చల్ జిల్లాలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు మిస్ ఆశారాణి గారిని నేటి థాట్ ఆఫ్ ద మంత్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. సార్ ఎంఐ ఆడిబుల్? అందరికీ నమస్కారం. ఈరోజు థాట్ ఆఫ్ ది మంత్ని మీ అందరితో షేర్ చేసుకునే అవకాశం నాకు రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, స్వామి వివేకానంద గారు వర్షపు బిందువు గురించి ఇచ్చిన చక్కని వివరణను మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. స్వామివారి మాటల్లో ఆకాశం నుంచి జాలువారిన ఒక నీటి బిందువు చక్కని చేతులలో స్వీకరించినప్పుడు తాగడానికి అనుకూలంగా ఉంటుంది. అది మురికి కాలువలో పడిన వెంటనే దాని విలువ దిగజారిపోయి కాళ్ళు కడుక్కోవడానికి కూడా పనికి రాకుండా పోతుంది. అది వేడి తలంపై పడిన మరుక్షణం ఆవిరైపోతుంది. అది ఆల్చిప్పలో చేరిన తర్వాత మంచి ముత్యంగా మారుతుంది. అదే తామరాకు మీద పడినప్పుడు ముత్యం వలె మెరుస్తుంది. నీటి బిందువు ఒక్కటే, కానీ అది ఎవరితో అయితే జత కడుతుందో వారి యొక్క స్థానాన్ని బట్టి దాని విలువ మారుతూ వస్తుంది. అదేవిధంగా నీవు మంచి హృదయం కలవారితో కలిసి ఉన్నప్పుడు నీ స్థాయి పెరుగుతుంది, నీ అంతః చైతన్యం అనుభవంలోకి వస్తుంది. ఇది స్వామి గారు మనకు ఇచ్చిన సందేశం. ఈ మంచి వాక్కు ద్వారా నేను మంచి స్నేహవర్గం కలిగి ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాను. ఈనాడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగలిగిన ఉపాధ్యాయురాల్ని కావటానికి నా మిత్ర బృందం తోడ్పాటు కూడా ఎంతో ఉందని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను. అదేవిధంగా జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు గారు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు. సజ్జనుల సాంగత్యం నిరంతరం మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. సగటి మనుషులమైన మనకు నిరంతరం ప్రేరణ, భావాలను పంచుకునేందుకు ఇంకో వ్యక్తి కావాలి. మనం ఎక్కువ సమయం ఎవరితో గడుపుతామో వారి నడవడికలు, విలువలు మనకి తప్పకుండా అబ్బుతాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. తల్లిదండ్రుల వ్యవహారం బట్టి పిల్లల వ్యక్తిత్వం రూపొందుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రభావం కూడా చిన్నారులపై ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయుల మనం మనలోని అశాంతిని వీడి విద్యార్థులకు ప్రేరణగా నిలిచి వారిని లక్ష్య సాధన వైపు అడుగులు వేయటానికి తోడ్పడాలి. ఎందుకంటే ప్రతి రోజులో చాలా సమయం విద్యార్థులు మనతోనే గడుపుతారు కాబట్టి. సో తద్వారా భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఒక బృహత్తర కార్యక్రమాన్ని మనం చేపట్టగలుగుతాం. ఒక ఆదర్శవంతమైన గురువుగా విద్యార్థుల మనస్సుల్లో నిలిచిపోవటానికి మనం నిరంతరం మన తోటి వారితో ప్రేరణ పొందుతూ ఉండాలి. ఇప్పుడు మనం కలుసుకున్నట్టుగా మహోన్నతమైన వ్యక్తులను కలుస్తూ వారి మాటలను వింటూ మనం ప్రేరణ పొందుతూ ఉండాలి. మనతో ఉన్న ప్రతి వ్యక్తిలో ఉన్న మంచిని గ్రహించి మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోగలిగిన నాడే మనం ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగి ఒక మహోన్నతమైన ఉపాధ్యాయుడిగా సంఘంలో సేవ చేస్తూ
ఇంకా ఎంతో ఉన్నతమైన దేశ పౌరులని తీర్చిదిద్దడానికి మనం సహకరించేవారు అవుతాం. కాబట్టి సో నేను ఈరోజు మీ అందరికీ తెలియచేసుకోవాల్సింది ఏమంటే, మన చుట్టూ మంచి స్నేహవర్గం ఉండేటట్టుగా కూడా మనందరం సమాయుక్తం అవుదాం అని తెలియచేసుకుంటూ, ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఈరోజు ప్రధాన వక్త, మనం ఆహ్వానించుకున్న, మనల్ని చైతన్యవంతం చేయడానికి వచ్చేసినటువంటి డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జునరావు గారికి సాదర స్వాగతం తెలుపుతూ, సార్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, ప్రముఖ సామాజిక కార్యకర్తగా కూడా మనకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో నాగారం గ్రామంలో దేశీ గోశాల నిర్వహిస్తూ గో సంవర్ధన కార్యక్రమంలో ఉంటూ ఎంతో మంది యువ గోశాల నిర్వాహకులకు కూడా మార్గదర్శకులుగా ఉంటూ సుమారు సారు శ్రీ రామయుగం అనే అంశం పైన పరిశోధన చేసి 45 దేశాలలో కూడా ప్రసంగాలు చేసి ఎన్నో వేదికల ద్వారా ఉపాధ్యాయ వర్గాన్ని, లోకాన్ని చైతన్యపరుస్తూ వస్తున్నటువంటి డాక్టర్ మల్లికార్జునరావు గారికి సాదర స్వాగతం పలుకుతూ, వెల్కమ్ సార్. దయచేసి మా ఉపాధ్యాయ లోకాన్ని మీ వాగ్ధారతో పునీతులు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సాదర స్వాగతం సార్. వెల్కమ్ సార్. ఓవర్ టు మల్లికార్జునరావు గారు. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయులు, తదితరులు అందరికీ కూడా నా అభినందనలు తెలియచేస్తూ, నిర్వాహకులు నాకు రామరాజ్యము అనే విషయం మీద విస్తృతంగా ముచ్చటించమని కోరారు. రామరాజ్యము అనే మాటలో మనకి 2 పదాలు ఉన్నాయి. ఒకటి ఒక వ్యక్తి పేరు రాముడు, ఆయన ఏ విధంగా రాజ్యం చేశాడు. కానీ ఈ 2 పదాలు మన జాతీయ పోరాటంలో, స్వతంత్ర సంగ్రామంలో మన జాతి పిత మహాత్మా గాంధీ ఈ 2 పదాలని, రామరాజ్యం అనేటువంటి ఒక మాటని దేశంలో ఉన్నటువంటి కోట్లాది మందిలో ఉత్సాహాన్ని నింపేందుకు, మనకు బ్రిటిష్ వారు ఈ దేశం వదిలి వెళ్ళిపోతే మనకి ఎలాంటి రాజ్యం కావాలి అనే విషయం మీద ఆయన చాలా చక్కటి ఉదాహరణతో మనకు రామరాజ్యం కావాలి, మనకు రాబోయేటువంటి రాజ్యము బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోతే మనం మన దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అంటే రామరాజ్యంగా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఒక చక్కటి ఆలోచనని వారు మనకి ఇచ్చారు ఒక 70 సంవత్సరాల క్రితం. కానీ నిజానికి మన దేశంలో జరిగింది ఏమిటి? గాంధీజీ ఇచ్చినటువంటి ఆలోచన రామరాజ్యం ఈ దేశం కావాలి. మరి రామరాజ్యం డెమోక్రటిక్ కంట్రీనా, రామరాజ్యం అథారిటేరియన్ కంట్రీనా, పరిపాలన, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను లేకపోతే పొలిటికల్ అడ్మినిస్ట్రేషను, ఈ విషయాల్లో రామరాజ్యం అనేసరికి ఒక రాజరిక పరిపాలన అనేటువంటిది మన అందరికీ తెలిసింది. కానీ గాంధీజీ రాజరిక పరిపాలన కోరే విధంగా రామరాజ్యం కావాలి అని ఎందుకు అన్నారు అంటే, రామరాజ్యము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నరంలో కూడా జీర్ణించుకుపోయినటువంటి, అందరికీ తెలిసినటువంటి విషయం రామరాజ్యం. రాముడి రాజ్యంలో ఏ విధంగా ఉండేది అనేటువంటి పరిపాలన ఏ విధంగా ఉండేది, అదేవిధంగా కేవలము రామాయణంలో ఉన్నటువంటి అనేక విషయాలు కేవలము కల్పితమైనటువంటి శ్రీరాముని యొక్క కథా విషయాల, లేక నిజమైనటువంటి ఈ దేశంలో జరిగినటువంటి రాముని యొక్క చారిత్రకమైనటువంటి విషయాల అనే దాని మీద మనం కొంచెం ఆలోచించవలసి ఉంటుంది. నిజానికి వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా జరిగినటువంటి పరిపాలన రాజకీయంగా రాజరిక పరిపాలనయే జరిగింది. మనకి స్వాతంత్రం వచ్చే నాటికి సుమారుగా 545 మంది రాజులు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళలో ఒకరు బ్రిటిష్ వారు.
బ్రిటిష్ వారు ఈ దేశం మొత్తాన్ని పరిపాలించలేదు ఎప్పుడూ కూడా. బ్రిటిష్ వారు పరిపాలించింది మన దేశంలో 1/4 వంతు మాత్రమే. మిగతా 3/4 వంతు ఈ దేశాన్ని అనేక మంది రాజులు 1947 స్వాతంత్రం వచ్చే నాటికి పరిపాలిస్తూ వచ్చారు. ఉదాహరణకి మనం ఉన్నటువంటి ఈ హైదరాబాద్ మొత్తము కూడాను నిజాం సంస్థానంగా ఉండేది. పక్కనే కర్ణాటకలో ఉన్నటువంటిది మైసూర్ మహారాజా పరిపాలిస్తూ ఉండేవారు. అదేవిధంగా తంజావూరు మహారాజా పరిపాలిస్తూ ఉండేవారు. కేరళలో ఉన్నటువంటి అనేక మంది మహారాజులు పరిపాలిస్తూ ఉండేవారు. కాశ్మీర్ మహారాజా పరిపాలిస్తూ ఉండేవారు. భోపాల్ ఒక నిజాం చేతుల్లో ఒక ముస్లిం రాజు చేతుల్లో ఉండేది. జునాగఢ్ ఒక ముస్లిం రాజు చేతుల్లో ఉండేది. ఈ విధంగా కొన్ని ప్రాంతాలు, ఒక 10-12 ప్రాంతాలు మాత్రము బయట దేశాల నుంచి మన దేశం మీదకి ఆక్రమణ చేసినటువంటి ముస్లిం రాజుల చేతుల్లో ఉండేవి. మిగతావన్నీ కూడాను మన హిందూ రాజుల చేతుల్లో ఈ దేశం మొత్తం కూడా ఉండేది. ఒక 1/4 వంతు ప్రాంతం మాత్రము బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండేది. అంతేగాని మొత్తము భారతదేశము బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఏనాడు లేదు. మహారాష్ట్రులు, పంజాబ్లోని సిక్కులు, రాజస్థాన్లోని రాజపుత్రులు, కర్ణాటకలోని కన్నడిగులు, ఇలాగ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజుల చేత, మహారాజుల చేత పరిపాలింపబడుతూ వచ్చింది. ఇలాంటి దేశంలో మనకి స్వతంత్రం వచ్చిన సమయానికి సర్దార్ పటేల్ యొక్క ఆధ్వర్యంలో ఈ రాజులందరినీ ఒప్పించి ఒక దేశంగా మనం నిర్మాణం చేసుకున్నాం. కానీ ఆ తరువాత నిర్మాణం చేసిన తర్వాత మనకి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏ విధంగా పెట్టుకున్నామంటే రాజరికమైనటువంటి రాజ్యాంగము కాకుండా మనం డెమోక్రటిక్ కంట్రీగా దీన్ని, ఎలక్షన్స్ ఉండాలి, మొత్తం అంతా ఈ రాజరికాలన్నీ పోవాలి, రాజులందరినీ తీసేయాలి అనేటువంటి ఒక పద్ధతిలో మనం ముందుకు వెళ్ళాము. కానీ ఈ పద్ధతి కాకుండా గాంధీ గారు చెప్పింది ఏమిటంటే రామరాజ్యం ఉండాలి, ఇక్కడ రాజరికం ఉండాలి, రాజులు పరిపాలించాలి, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళు రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తూ ఉండాలి, ఆ విధమైనటువంటి ఒక సెటప్లో భారతదేశం మొత్తం ఉండాలి అని వారు ఆశించారు. కానీ గాంధీజీ యొక్క ఆలోచనలని ఇక్కడ క్రూరంగా చంపేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి పరిపాలకులు. గత 70 సంవత్సరాలలో గాంధీజీ ఇచ్చినటువంటి, జాతిపిత గాంధీజీ ఇచ్చినటువంటి ఆ ఐడియాని తీసేసి ఇక్కడ అందరూ కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా ఉండి డెమోక్రసీ అనే పేరు మీద ఈనాడు మనం అందులో జరుగుతున్నటువంటి ఘోరాలు, అన్యాయాలు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి డెమోక్రటిక్గా తాను నుంచుని ఈ దేశానికి ఒక ఎన్నుకోబడిన నాయకుడుగా కావాలి అంటే సామాన్య మానవుడు ఈ రోజుల్లో అయ్యేటువంటి పరిస్థితి లేదు. ధనబలం కానీ ఖండబలం కానీ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రోజుల్లో ఎలక్షన్స్లో నిలబడి, వాళ్ళు కూడా అనేక మంది క్రిమినల్స్గా ఉన్నటువంటి వాళ్ళు నిలబడి వాళ్ళు గెలవటం జరుగుతోంది తప్పితే ఒక మంచి వ్యక్తి, చక్కగా చదువుకున్నటువంటి వాడు, మంత్రాలోచన చేయగలిగిన వాడు, సద్గుణాలు కలిగిన వాడు ఈ రోజుల్లో రాజకీయాల్లోకి రావాలంటే ఎవరు కూడా రావడానికి ఇష్టపడేటువంటి వాతావరణం ఈ దేశంలో లేదు. గాంధీ గారు ఆశించినటువంటిది ఈనాటి ఈ ప్రజాస్వామికమైనటువంటిది కాదు. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా వాళ్ళు రాజరికాన్ని వదిలిపెట్టలేదు. ఇంగ్లాండ్ రాజరికాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పటికీ కూడా ఇంగ్లాండ్ యొక్క సుప్రీం కమాండర్ ఎవరంటే మహారాణి. జపాన్లో రాజరికం, థాయిలాండ్లో రాజరికం, ఇలా అనేక దేశాలలో వాళ్ళు డెమోక్రసీని రాజరికం కన్నా ఒక మెట్టు కింద స్థాయిలో ఉంచి ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క రాజుకి అనుగుణంగా పనిచేసేట్లుగా వాళ్ళు చేశారు. నిజానికి గాంధీ గారు కూడా ఊహించింది అలాంటి రామరాజ్యాన్ని ఇక్కడ. మరి అసలు రామరాజ్యం అనే కాన్సెప్ట్కి గాంధీ గారు మన జాతిపిత ఎందుకు వచ్చారు? వారు మాటి మాటికి తన ప్రసంగాల్లో రామరాజ్యం అని ఎందుకు అన్నారు అంటే, రామాయణం అనేటువంటిది మనకి కావ్యము అని చాలా మంది అనుకుంటారు. కానీ కావ్యంతో పాటు రామాయణం ఇతిహాసం కూడా. ఇతిహాసము అంటే చరిత్ర, మన దేశం యొక్క చరిత్ర రామాయణం. రామాయణాన్ని ఏ విధంగా మీరు చూసినట్లయితే ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది.
అందులో కావలసినంత కావ్య మీమాంస, కావ్యానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అదేవిధంగా ఒక రాజ్య పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఒక రాజ్యం యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్, బయట దేశాలతో ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండాలి, ఒక అంబాసిడర్ ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఒక మంత్రి ఏ విధంగా ఉండాలి, ఒక రాజు ఏ విధంగా ఉండాలి. సరే, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఒకళ్ళతో ఒకళ్ళు పరస్పర సంబంధాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది సామాన్యంగా రామాయణంలో తెలిసిన విషయం. కానీ మనము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయనటువంటి విషయం ఏంటంటే రామాయణంలో ఒక రాజు ఏ విధంగా ఉండాలి, రాజ్యాన్ని ఏ విధంగా చేయాలి, మంత్రులు ఏ విధంగా ఉండాలి, సచివులు, అంబాసిడర్స్, ఉద్యోగులు, న్యాయ వ్యవస్థ, వీటన్నిటి గురించి కూడా రామాయణంలో విస్తృతంగా మనకి చర్చించబడింది. ఎవరు చర్చించారు ఈ విషయాలన్నీ అంటే, అనేక సందర్భాల్లో వశిష్ఠుడు, వామదేవుడు, మౌద్గల్యుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప ఋషులు ఆ రోజుల్లో దశరథ మహారాజుకి మంత్రులుగా ఉండేవారు. వీరందరూ కూడా దశరథుడు చనిపోయిన సమయంలో సడన్ గా ఎలాగ ఈ దేశాన్ని, రాముడు అక్కడ లేడు, అయోధ్యలో లేడు, రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు, భరతుడు రాజ్యంలో లేడు, మరి రాజు లేనటువంటి రాజ్యం ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక పూర్తి ఒక చాప్టర్ మొత్తము అదే ఉంటుంది. రాజు లేనటువంటి రాజ్యంలో ఈ మంత్రులందరూ కూర్చుని ఇప్పుడు ఏం చేయాలి, రాజు లేకపోవటం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, రాజు ఉండి కూడా అసమర్థుడైతే అది కూడా రాజు లేనటువంటి పరిపాలనే. మనం కొంతకాలం చూస్తూ వచ్చాం. ఏ డిసిషన్ అయినా సరే తనంతట తానుగా తీసుకోలేనటువంటి ఒక ప్రధాన వ్యక్తి మన దేశంలో, మన దేశం మొత్తాన్ని పరిపాలించినటువంటి సందర్భాలని మనం చూసాం. అలాగే నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళు కూడా, ఎక్కువ చదువు లేనటువంటి, ప్రతి విషయానికి కూడా అమాత్యుల మీద మాత్రమే ఆధారపడి పరిపాలించేటువంటి చీఫ్ మినిస్టర్స్ని అనేక రాష్ట్రాల్లో మనం చూసాం కొంతకాలం క్రితం. ఇలాగా మరి వీళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఏ డిసిషన్ తీసుకోలేరు. వెనకాల ఉండి ఆడించే వాళ్ళ యొక్క డిసిషన్స్ తో మాత్రమే వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఇలాంటి వ్యవస్థ రాజు లేనటువంటి వ్యవస్థ, రాజు ఉన్నా కూడా రాజు తను స్వయంగా పరిపాలించలేనటువంటి వ్యవస్థ. దీన్ని రామాయణంలో చక్కగా అరాజకత్వము అన్నారు. అంటే రాజు లేనటువంటి వ్యవస్థ. అది రామాయణంలో ఒక సందర్భంలో వచ్చింది. అదే దశరథ మహారాజు చనిపోయినప్పుడు. నారాజకే జనపదే అంటే ఒక జనపదంలో, ఒక దేశంలో, జనపదం అంటే దేశము, ఆ దేశంలో రాజు లేనటువంటి సమయంలో విద్యున్మాలి మహాస్వనః అభివర్షతి పర్జన్యో మహీం దివ్యేన వారిణౌ. కనీసం వర్షాలు కూడా సరిగ్గా పడవు. వర్షాలు పడకపోవడానికి రాజు సరిగ్గా లేకపోవడానికి సంబంధం ఏమిటి అంటే చాలా సంబంధం ఉంది. అవన్నింటిలో డీటెయిల్స్లోకి నేను వెళ్ళను. కానీ రామాయణంలో చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, రాజు లేకపోతే దేశంలో ఏమవుతుంది. నారాజకే జనపతే యోగక్షేమం ప్రవర్తతే నచాష్య రాజకే సేన శత్రువున్ విషహతే యుధి. రాజు లేని రాజ్యంలో యోగక్షేమాలు సరిగ్గా ఉండవు. ఎందుకంటే రాజు లేని దేశం సైన్యానికి ఒక దిగ్దర్శనం చేసేటువంటి, ఒక మార్గదర్శనం చేసేటువంటి వాడు ఉండడు. సరైనటువంటి సేనాధిపతులు ఉన్నప్పటికీ సేనాధిపతిని సరైనటువంటి మార్గంలో ఆలోచించి వాళ్ళకి చెప్పేటువంటి ఒక రాజరిక వ్యవస్థ ఏదైతే ఉందో అది లేనప్పుడు ఆ దేశంలో సైన్యము నిర్వీర్యం అవుతుంది. సైన్యమవని, బయట దేశాల నుంచి రక్షించేటువంటి సైన్యమవని, అంతర్గతంగా దేశాన్ని రక్షించేటువంటి పోలీస్ వ్యవస్థ కానీ, ఈ రెండు కూడా రాజు సరిగ్గా లేనప్పుడు నిర్వీర్యం అవుతాయి. మనం గత 70 సంవత్సరాలలో పాకిస్తాన్తో, చైనాతో మనం ఎంతో నమ్మాము. వాళ్ళు మన సోదరులు అనేటువంటి భావంతో ఆఖరికి మన మొదటి ప్రధానమంత్రి పంచశీల అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకుని మన పొరుగున ఉన్నటువంటి అతి పెద్ద దేశానికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి ఇంకేముంది వాళ్ళందరూ కూడా మనకి సోదరులు అయిపోయారు అనేటువంటి నమ్మకంతో తిరిగి వచ్చారు. హిందీ చీనీ భాయి భాయి అనేటువంటి ఒక పెద్ద స్లోగన్ కూడా మన దేశంలో ఇచ్చారు. ఆయన తిరిగి వచ్చిన 5 నెలలు కూడా కాకముందే మన దేశాన్ని వాళ్ళు ఆక్రమించటము, కొంత భూభాగాన్ని వాళ్ళు సొంతం చేసుకోవటము,
అలాగే అతి చిన్న దేశమైనటువంటి మన దేశం నుంచి విడిపోయి మత సిద్ధాంతం మీద మన దేశం నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ని కూడా మన సోదరులు హిందూ ముస్లిం భాయి అంటూ ఆ రోజుల్లో మనం వారిని అతిగా నెత్తిన పెట్టుకుని మనం చేయడంతో వారు కూడా మన మీద అనేక సార్లు దండయాత్ర చేసి ఈనాటికి కూడా మనల్ని చీకాకు పరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దీని అంతటికీ కారణం ఏమిటి? మన దేశము శ్రీరాముడు ఏ విధంగా అయితే ఎంత దృఢంగా నుంచున్నాడో అంత దృఢంగా గత 70 సంవత్సరాల నుంచి శత్రువుల పట్ల వ్యవహరించలేదు. శత్రువుల పట్ల మనం మిత్రుల్లాగా వ్యవహరించాము, మిత్రుల పట్ల శత్రువుల్లాగా వ్యవహరించాము. ఉదాహరణకి మనకి 70 సంవత్సరాలలో మనం ఎంతసేపటికి లుక్ వెస్ట్ చూస్తూ వచ్చాము. అమెరికా వంక, రష్యా వంక చూస్తూ వచ్చాము. కానీ మన సంస్కృతి సభ్యతలను పుణికి పుచ్చుకున్నటువంటి ఈస్టర్న్ దేశాలు, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, ఈ విధంగా ఈ దేశాల వంక అసలు మనం దృష్టి మరల్చలేదు. వాజ్పేయి గారు ప్రభుత్వం వచ్చిన తరువాత లుక్ ఈస్ట్ పాలసీ వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా మొన్నటి వరకు కూడా, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి వారు వచ్చేంత వరకు కూడా ఒక 10 సంవత్సరాలు లుక్ ఈస్ట్. ఎంతసేపు ఈస్ట్ వంక లుక్ చూస్తూ కూర్చుంటాము? కాదు, యాక్ట్ ఈస్ట్ పాలసీ కావాలి. అంటే తూర్పు దేశాల వంక మనం మిత్రతా భావంతో ముందుకు వెళ్ళాలి. అది యాక్ట్ ఈస్ట్ పాలసీ గత 7 సంవత్సరాల నుంచి అమల్లో ఉంది మన దేశంలో. ఇప్పుడు తూర్పున ఉన్న అన్నీ కూడాను మనకి ఎంత అండదండగా నిలుస్తున్నాయంటే, పసిఫిక్ ఓషన్లో మన శత్రువైనటువంటి చైనాని నిలువరించేందుకు దక్షిణ కొరియా, థాయిలాండ్, మలేషియా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడాను క్వాడ్ అనేటువంటి పేరుతో ఒక కూటమిగా ఏర్పడి మనకి ఇటు హిమాలయ పర్వతాలలో చైనా ఎప్పుడైతే ముందుకు వస్తుందో వెంటనే అక్కడ ఆ దేశాలన్నీ కూడాను చైనాకి ఒక వార్నింగ్ ఇచ్చాయి. అంటే మనకి శత్రువులు మిత్రువులు ఎవరు అనేది మనం తెలుసుకోని పరిస్థితి గత 70 సంవత్సరాల నుంచి. మన మిత్రుల్ని మనం అసలు పట్టించుకోలేదు. మనకి శత్రువుగా మనం మిత్రుడు అనుకున్నటువంటి అమెరికా ఎంతసేపటికి పాకిస్తాన్కి ఎంత సహాయం చేసిందో విజ్ఞులైన మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. గత 70 సంవత్సరాలుగా పాకిస్తాన్ అమెరికా యొక్క మైత్రి ఇవన్నీ కూడా రామాయణంలో చర్చించబడ్డాయి. రామాయణంలో కేవలం రామ కథ మాత్రమే కాదు, రామాయణంలో ఏ విధమైనటువంటి మిత్రులు ఉండాలి, ఏ విధమైనటువంటి శత్రువులు ఉండాలి, అలాగే ఎవరిని ఏ విధంగా ఎలాంటి మంత్రులు ఉండాలి. మంత్రి అంటే ఎలా ఉండాలి అంటే, హనుమంతుడు అద్భుతమైనటువంటి ఉదాహరణ. హనుమంతుడు ఎంతో శక్తి సంపన్నుడైనప్పటికీ సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాడు. సుగ్రీవుడు తాను పొజిషన్లో లేనప్పటికీ, రాజుగా లేనప్పటికీ కూడా హనుమంతుడు అతనికి మంత్రిగా ఉన్నాడు. ఒక మంత్రి అంటే ఆ విధంగా ఉండాలి. రాజు యొక్క శక్తిశాలి అయినప్పటికీ, రాజు కన్నా తాను శక్తిశాలి అయినప్పటికీ, రాజు పరిపాలనలో లేనప్పటికీ కూడా రాజుని కాపాడుతూ ఉండటం అనేటువంటిది నిజమైనటువంటి స్నేహితుడు. ఇది స్నేహ ధర్మం. అంటే హనుమంతుడిది స్నేహ ధర్మం. సుగ్రీవుడితో అటువంటి స్నేహ ధర్మాన్ని పాటించాడు. ఆ తరువాత రాముడికి సచివుడుగా ఉన్నాడు. రాముడికి అంబాసిడర్గా లంకకు వెళ్ళాడు. ఒక అంబాసిడర్ ఎలా ఉండాలి అనేటువంటిది మనకి రామాయణంలో ఇద్దరు వ్యక్తులు మనకు చక్కటి ఉదాహరణతో చూపిస్తారు. ఒకటి హనుమంతుడు, రెండవది అంగదుడు. అంగద రాయబారము, హనుమంతుడు రాయబారము, ఈ రెండు కూడా మన దేశం యొక్క రాయబారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. రామాయణంలో ఒక విదేశాంగ విధానం ఎలా ఉండాలి, రాయబార కార్యాలయాలు ఏ విధంగా పనిచేయాలి, రాయబారులు ఏ విధంగా ఉండాలి, అలాగే యుద్ధ నీతి ఏ విధంగా ఉండాలి. మనము పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ యుద్ధం జరిగినప్పుడు యుద్ధం ఎక్కడ జరిగింది? మన దేశ భూభాగంలో యుద్ధం జరిగి మన దేశ భూభాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. బంగ్లాదేశ్లో కూడా మన యుద్ధం జరిగినప్పుడు మనమే గెలిచినప్పటికీ మూర్ఖంగా మనం ఏ విధమైనటువంటి అడ్వాంటేజ్ తీసుకోకుండా 90,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని వాళ్ళకి చక్కగా పళ్ళెల్లో పెట్టి అర్పించాం వాళ్ళకి. కానీ మనం ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోవాలి మనం గెలిచినప్పటికీ కూడా. ఇది మన యొక్క విదేశాంగ విధానంలో చాలా లోపభూయిష్టమైనటువంటిది. గత
ఒక పార్టీ ద్వారా మన దేశం పరిపాలించినప్పుడు జరిగినటువంటి విధానం. రామాయణంలో దీని అన్నిటికీ కూడాను సరైనటువంటి విధానాలు ఏమిటి అనేటువంటిది రామాయణం ఒక టెక్స్ట్ బుక్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ టెక్స్ట్ బుక్, వార్ స్ట్రాటజీస్ టెక్స్ట్ బుక్, అంబాసిడర్స్ మన రాయబార కార్యాలయాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానికి ఒక, అలాగే మంత్రులు ఏ విధంగా ఉండాలి, జడ్జిలు ఏ విధంగా ఉండాలి, అసలు రాజ్యము ఏ ప్రిన్సిపల్స్ మీద నడవాలి, రాజ్యం ఏ ప్రిన్సిపల్స్ మీద నడవాలి, మనం ఇప్పుడు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద నడవాలి, పంచశీల సిద్ధాంతాల మీద మన యొక్క విదేశాంగ విధానం ఉండాలి అని మన మొట్టమొదటి రాజ్యాంగ కర్తలు లేకపోతే మన దేశాన్ని పరిపాలించినటువంటి మహానాయకులైనటువంటి వాళ్ళు నిర్ధారించారు. అవి అసత్యాలు, అవి కాదు అని తెలిపోయింది. రామాయణం ప్రకారము ఏ విధమైనటువంటి ఏ కీలకమైన అంశం మీద దేశం యొక్క నిర్మాణం జరగాలంటే రామాయణం ఖచ్చితంగా, రాముడు ఖచ్చితంగా చెప్పినది ధర్మము అనేటువంటి విషయం మీద ఈ దేశం యొక్క రాజకీయం మొత్తం నడవాలి. ఈ దేశం యొక్క రాజ్యాంగం మొత్తము దేన్ని ఆధారంగా చేసుకుని నిర్మించబడాలి అంటే ధర్మాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించబడాలి, డెమోక్రసీని ఆధారంగా చేసుకుని కాదు, ప్రజల యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడి కాదు. ప్రజల ఇష్టాయిష్టాలు ఇవాళ ఒక రకంగా ఉంటాయి, రేపు ఒక రకంగా మారిపోతూ ఉంటాయి. ఇవాళ ప్రజలు ఓటు వేసేది ఎలా ఓటు వేస్తున్నారో మనందరికీ తెలుసు. వాళ్ళ ఇష్టం ప్రకారం ఓటు వేస్తున్నారా? ఆంధ్ర ప్రాంతంలో మొన్న ఓట్లు ఎలక్షన్లు జరిగినప్పుడు హైదరాబాద్ మొత్తం ఖాళీ అయింది. ఎందుకు ఖాళీ అయింది? ఓట్లు వేయడానికి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు వాళ్ళు? వాళ్ళంతటి వాళ్ళు నిజంగా ఓటు వేయాలని వెళ్ళారా? నేను అనేక మందిని ఎంక్వైరీ చేశాను. అందరూ చెప్పింది ఏంటంటే అక్కడి నుంచి మాకు రాను పోను డబ్బులు ఇచ్చారు, ఓటు వేసినందుకు 5,000 రూపాయలు ఇచ్చారు. అంటే డబ్బు కోసం వెళ్ళినటువంటి ఈ ఓట్లందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎవరికి ఓటు వేస్తారు? వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేస్తారా? ఎవరు పిలిచారో అంటే మన దేశం యొక్క ఈ డెమోక్రటిక్ సిస్టమ్ మొత్తం కూడా ఏ విధంగా పాడైపోతుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇంకెలా ఉంటుంది ఇది? కాబట్టి రామాయణంలో ఈ విధంగా ప్రజల యొక్క మనోభావాలని గౌరవించాలి, కానీ ఎన్నుకోబడేటువంటి వ్యక్తికి వాడికి ఖండబలము, దండబలము, ధనబలము ఉన్న వ్యక్తి మాత్రమే ఇప్పుడు ఎన్నుకోబడుతున్నాడు. ఇది రామాయణంకి విరుద్ధమైనటువంటి విషయం. గాంధీ గారు ఈ విధమైనటువంటి విధానాన్ని కోరుకోలేదు. మహాత్మా గాంధీ కోరుకున్నటువంటిది ధర్మం మీద ఆధారపడి రాముడు ఏ విధంగా పరిపాలించాడో ప్రతి విషయానికి ధర్మం అనేటువంటి బేస్ మీద రావాలి. ఈ ధర్మం మీద బేస్ మీద ఏ విధంగా రాజ్యాన్ని నిర్మాణం చేయాలి అనేది రామాయణంలో చాలా విస్తృతంగా డిస్కషన్ చేయబడింది. కానీ మన రాజ్యాంగ నిర్మాతలు ఈ ధర్మం మీద ఆధారపడి రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుని దీని మీద మన కాన్స్టిట్యూషన్ నిర్మాణం చేయాలి అని అనుకోలేదు. కానీ గమ్మత్తుగా కాన్స్టిట్యూషన్ మొట్టమొదటి పేజీలో మాత్రము రాముడి యొక్క చిత్రాన్ని పెట్టారు. కానీ తర్వాత పుటల్లో రామాయణాన్ని గురించి కానీ, రాముడు చెప్పినటువంటి ధర్మాన్ని గురించి కానీ, రామాయణంలో ఏదైతే విషయాల మీద డిస్కషన్ చేయబడిందో వాటి మీద అస్సలు విస్మరించారు. దీన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. లేకపోతే ఈ దేశము ధర్మం మీద ఆధారపడి నిలిచేటువంటి దేశంగా ఎప్పటికీ ఉండదు. సామాన్య ప్రజలకి ఏమాత్రము న్యాయం జరగదు. ధనం ఉన్న వాళ్ళకి, కండబలం ఉన్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతూ ఉంటుంది ఈ దేశంలో. కాబట్టి రాజ్యము అనేటువంటి విషయంలో ఒక పూర్తిగా 100వ సర్గ రామాయణంలో అరణ్యకాండలో 100వ సర్గ మొత్తం కూడాను శ్రీరామచంద్రుడు భరతుడికి అసలు రాజ్యం ఎలా చేయాలి. నిజానికి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే రామాయణంలో రాముడు ఏ విధంగా రాజ్యం చేశాడు మనం చూద్దాము అని అనుకుంటే రామాయణ నిర్మాత వాల్మీకి శ్రీరాముడి పట్టాభిషేకంతో రామాయణాన్ని పూర్తి చేశాడు. మరి పట్టాభిషేకం అయిన మర్నాటి నుంచే కదా రాముడి పరిపాలన మొదలయ్యేది. రామరాజ్యం అనేటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే రాముడి పట్టాభిషేకం అయిన తర్వాత. ప్రస్తుతం మనకి మోడీ గారు రాజ్యం చేస్తున్నారు. మోడీ గారి రాజ్య పరిపాలన ఎప్పుడు ప్రారంభమైంది? ఆయన 2014లో ఆయన పట్టాభిషేకం లేకపోతే ఆయన ప్రధానమంత్రిగా స్వీకరించిన మర్నాడు నుంచి ఆయన పరిపాలన ఎలా ఉంది అంటే అంతకు ముందుది కాదు మనకు కావాల్సింది. ఆయన ప్రధానమంత్రిగా అయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆయన చేసిన పనులని విశ్లేషణ చేస్తూ ఉంటే, అలాగే నెహ్రూ గారి పరిపాలన 18 సంవత్సరాలు విశ్లేషణ చేస్తూ ఉంటే ఆయన నెహ్రూ రాజ్యము అయితే మోడీ రాజ్యము ఈ విధంగా మనం మాటల్లో చెప్తూ ఉంటాం. మరి రామరాజ్యం గురించి చెప్పాలి అంటే రాముడి యొక్క పరిపాలనని మోడీగా మన వాల్మీకి మహర్షి తనదైనటువంటి
రామాయణంలో ఆయన పట్టాభిషేకంతో ముగించారు. కానీ శ్రీరామచంద్రుడి యొక్క పరిపాలన గురించి అద్భుతమైన విషయాలన్నీ కూడా మనకి 100వ సర్గలో, దాని పేరు కచిత్ స్వర్గ అంటూ ఉంటారు. అంటే అందులో ఒక 100 ప్రశ్నలు శ్రీరాముడు భరతుడిని అడుగుతాడు. భరత, నువ్వు ఈ విధంగా చేస్తున్నావు కదా, ఈ విధంగా నువ్వు మంత్రులతో బిహేవ్ చేస్తున్నావు కదా, ఈ విధంగా నీ యొక్క రాజ్యంలో వైశ్యులు లేకపోతే బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ఫ్రీడమ్ ఉంది కదా, వాళ్ళని ఈ విధంగా కంట్రోల్ చేస్తున్నావు కదా, ట్యాక్సెస్ ఏ విధంగా వసూలు చేస్తున్నావు, ఇలాంటి ఒక 100 శ్లోకాలలో ఒక 100 విషయాల మీద శ్రీరాముడు భరతుడిని సుమారుగా అడుగుతాడు. ఇవన్నీ కూడా మనం ఒక రకంగా తీసుకుంటే రాముని యొక్క రాజ్యానికి ముందుగానే రాముడు చెప్పిన మేనిఫెస్టో, రామరాజ్యానికి మేనిఫెస్టో మనకి రామాయణంలో దొరుకుతుంది. ఆ మేనిఫెస్టో ప్రకారమే చక్కగా రాముడు పరిపాలించడం జరిగింది తరువాత కాలంలో. ఇది ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఆ మేనిఫెస్టోలో ఉండేటువంటి అనేక విషయాలని రాముడు ఈ విధంగా మనకి భరతునితో సంభాషణ ద్వారా మనకి అందజేయడం జరిగింది. ఏ విధంగా అంటే మంత్రో విజయమూలం హి రాజ్ఞాం భవతి రాఘవ సుసంపృతో మంత్రధరై అమాత్యై శాస్త్ర కోవిదై. అమాత్యులు ఎలా ఉండాలి అనేది ఈ శ్లోకంలో అర్థం. శాస్త్ర పండితులు ఆలోచనలు తమ మనసులోనే దాచుకునేవారు అయిన అమాత్యులు గల రాజుకు విజయము చేకూరుతుంది. ఇక్కడ రాజు అనే పదానికి ప్రస్తుతం మనం ప్రధానమంత్రి అనుకోవాలి, లేకపోతే ముఖ్యమంత్రి అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి. వాళ్ళకి ఎలాంటి అమాత్యులు ఉండాలి అనేటువంటిది రామాయణంలో 1000 సంవత్సరాల క్రితమే వాల్మీకి మహర్షి మన కోసం రాసి ఉంచారు. ఒక అమాత్యుడు ఎలా ఉండాలి, అమాత్యుని యొక్క గుణాలు ఎలా ఉండాలి. ఈనాడు అమాత్యులు ఎలా ఉండాలి అంటే, ఎవరికైతే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీల యొక్క సపోర్ట్ ఉందో, ఎవరైతే ప్రధానమంత్రిని లేకపోతే ముఖ్యమంత్రిని తమ యొక్క ఎమ్మెల్యేల ద్వారా ఫోర్స్ చేసి బ్లాక్ చేయగలుగుతారో వాళ్ళకే మంత్రి పదవులు వస్తున్నాయి అనే విషయం బహిర్గతమైనటువంటి విషయమే. కానీ వాళ్ళ యొక్క క్వాలిటీస్ ప్రకారం వాళ్ళకి ఆ మంత్రి పదవులు వస్తున్నాయా, సచివులుగా ఉంటున్నారా? నిన్న మనం చూసాం, మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన మంత్రిని చెప్పబెట్టకుండా రాత్రికి రాత్రే తీసేశారు. అంటే ఒక క్యాబినెట్ స్టేటస్ లో ఉన్నటువంటి మంత్రికి నోటీస్ కూడా ఇవ్వకుండా తీసేయడం అంటే, అతనిలో పోనీ ఈ తప్పులు చేశాడు కాబట్టి తీసేశారు అనేటువంటిది ఏమన్నా బహిర్గతం చేశారా? ఏమీ చేయలేదు. అంటే ఎలాంటి రాజ్యాంగం నడుస్తోంది మనకి అనేటువంటిది మనకి రాముడి రాజ్యంలో ఇలా కాదు, రాముడు చెప్పినట్టు రామాయణంలో. అలాగే శాస్త్రాలని సాంగోపాంగంగా చదివి అందులోని విషయాలను గ్రహించి వాటిని మననం చేయడం ద్వారా ధారణ శక్తి పెంపొందిన వారు శాస్త్ర కోవిదులు ఆ విధంగా మననం చేయడం ద్వారా శాస్త్రంలోని సంగతులను సమయ సందర్భాల్లో గుర్తుకు తెచ్చుకొని వాటిని దేశకాల పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకునేటువంటి వాళ్ళు మంత్రులుగా ఉండాలి. ఇది రామాయణంలో చెప్పింది. ఇది నిజం కాదా? ఇలాంటి వాళ్ళు కావాలి కాదా మనకు కావాల్సినది? మంత్రులుగా ఉండాల్సిన వాళ్ళు. తను ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నాడో ఆ మంత్రిత్వ శాఖలో శాస్త్రపరమైనటువంటి, అంటే విద్యార్థి దశ నుండి కూడా తను తీసుకున్నటువంటి మంత్రి పదవిలో అనుభవం ఉండి, శాస్త్రపరమైనటువంటి అనుభవం ఉండాలి, ప్లస్ ప్రాక్టికల్గా అనుభవం ఉండాలి. కానీ మనకి గమ్మత్తుగా ఒక వైద్య విద్యార్థి ఆ తర్వాత మనకి చీఫ్ మినిస్టర్ అవుతాడు. అతను చేయవలసింది వైద్యము, కానీ అతను చేస్తున్నది ఒక మినిస్ట్రీ లాగా, వైద్య మినిస్టర్గా ఉండడు ఆయన. అలాగే ఒక రియల్ ఎస్టేట్ ఆయన వచ్చేసి మనకి విద్యాశాఖ మంత్రి అవుతాడు. ఇక్కడ ఆయనకి విద్యాశాఖకి సంబంధం ఏమిటి అంటే, మన దేశము ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నాము. ఇలాంటి పరిస్థితి రామరాజ్యం గురించి గాంధీ గారు చెప్పలేదు. గాంధీ గారు ఇవన్నీ చదివిన తర్వాత రామాయణంలో ఉన్నటువంటి ఈ మంత్రులు ఎలా ఉండాలి, అలాగే మన మంత్రులు ఏ విధమైనటువంటి ప్రణాళికలు వేయాలి అనే విషయంలో కూడా రామాయణంలో ఉంది. ఖచ్చితార్థం వినిస్తస్య లఘుమూలం మహోదయం
క్షిప్రం ఆరభసే కర్తుం నా దీర్ఘయసి రాఘవ. తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాన్ని అందించేటువంటివి సామాన్య ప్రజలకు ఉపయోగపడే పనులను నీ మంత్రులు ఎంచుకుంటున్నారా ఓ భరత, అలా చేస్తున్నారా అని రాముడు భరతుడిని అడుగుతున్నట్లుగా తన మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది, తను రాజు అయితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నింటినీ ఇక్కడ మనకి ఆ పనులను ఆలస్యము అలసత్వము లేకుండా సత్వరమే ప్రారంభించి పూర్తి చేసి వాటి ఫలాలను ప్రజలకు అందిస్తున్నారా. మనకి తెలుసు ఈ రోజుల్లో ఒక ప్రాజెక్టు మొదలైందంటే ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి. ఏళ్ళు పూళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలాగా ఒక్కొక్క ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు గడుస్తుందో మనకు తెలియదు. మన లొకాలిటీస్లో చిన్న చిన్న లొకాలిటీస్లో ఒక బ్రిడ్జి మనకి నిర్మించాలంటే 10 సంవత్సరాలు అయితే కానీ ఆ బ్రిడ్జి నిర్మాణం జరగదు. చిన్న చిన్న పనులకే 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాటి యొక్క కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది ప్రారంభంలో ఉన్నటువంటి కాస్ట్కి. కాబట్టి ఇలాంటి పనులు చేయట్లేదు కదా నీ దగ్గర ఉన్నటువంటి అమాత్యులు. అంటే అమాత్యులు ఏ విధంగా ఉండాలి, అధికారులు ఏ విధంగా ఉండాలి, ఇలాగా ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషను పబ్లిక్ అడ్మినిస్ట్రేషనే కాదు, ముఖ్యమైనది వార్ స్ట్రాటజీస్. రామాయణం మొత్తం కూడా వార్ స్ట్రాటజీస్. నిజానికి శ్రీరాముడు పట్టాభిషేకము కావలసిన రోజున శ్రీరాముడు పరిపాలించేటువంటి భూమి ఏది, శ్రీరాముడి రాజ్యం ఏది అని మనం ఎవరినైనా అడిగితే, విద్యార్థులను నేను అనేక సార్లు అడుగుతాను. అడిగితే వాళ్ళు ఏమంటారంటే అయోధ్య అయోధ్య అంటారు. అయోధ్య శ్రీరాముడు పరిపాలించేటువంటి మొత్తం భూమి కాదు, అది కేవలం ఆయన యొక్క రాజధాని మాత్రమే. మరి శ్రీరాముడు పరిపాలించినటువంటి విస్తృతమైనటువంటి భూమండలం ఏది అంటే సర్వం సహా భూమండలాన్ని శ్రీరాముడు పరిపాలించాడు. శ్రీరాముడికి ఉన్నటువంటి టైటిల్ ఏంటంటే సార్వభౌముడు, సర్వం సహా భూమండలాన్ని. ఈ మాట చెప్పంగానే అనేక మంది నవ్వుకుంటారు, ఈయన ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడని. ఎందుకంటే సర్వం సహా భూమండలాన్ని ఆ రోజుల్లో శ్రీరాముడు ఎలా వెళ్ళాడండి? ఆ రోజుల్లో విమానాలు ఉన్నాయా, వేరే ఉన్నాయా, ఫ్లైట్స్ ఉన్నాయా, ఎలా పరిపాలించాడు? పైగా ఆ రోజుల్లో మొత్తం భూమండలాన్ని ఆయన కంట్రోల్ చేసేటువంటి పవర్స్ ఎలా ఉన్నాయని చాలా నవ్వొస్తుంది. ఏంటంటే మనం ఒక్కసారి కనుక కొంచెం ఆలోచించాలి. ఒక్క 200 సంవత్సరాల క్రితము శ్రీరాముడి సమయంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఒకటే. విద్యుత్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు మనకప్పుడు. ఈనాడు ఉపయోగించే ఏ ఉపకరణాలు 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చినప్పుడు లేవు. వాళ్ళు వచ్చినటువంటి పడవలు చిన్న చిన్న పడవలు, మర పడవలు కూడా కాదు, తెరచాప పడవల్లో బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు మొత్తం ఎక్స్ప్లోరేషన్ చేశారు. వాళ్ళు ప్రపంచం మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పడవలు అంతకన్నా పెద్ద పెద్ద పడవలు మన భారతదేశంలో ఉన్నాయి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇక్కడికి వచ్చి ఇంత ఇంత పెద్ద పెద్ద పడవలు మా దేశంలో లేవే అని. ఏ టెక్నాలజీ లేదు 200 సంవత్సరాల క్రితం. శ్రీరాముడి సమయంలో నుంచి 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు లేకపోతే యూరోపియన్స్ మొత్తము కూడా బయట దేశాలకు వెళ్లేందుకు ఒకే టెక్నాలజీ వేల సంవత్సరాల నుంచి ఉంది. మరి బ్రిటిష్ వాళ్ళు 45 దేశాలని పరిపాలించారు ఏ టెక్నాలజీ లేకుండా. 45 దేశాలని బ్రిటిష్ వాళ్ళు, ఒక చిన్న దేశము, ఆ బ్రిటిష్ దేశం మొత్తం కలిపితే మన ఆంధ్రప్రదేశ్ అంత ఉండదు. అలాంటి ఒక దేశము ప్రపంచంలోని అన్ని ఖండాలలో ఉన్నటువంటి 45 దేశాలని ఈనాడు కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. ఆ కామన్వెల్త్ కంట్రీస్ కి సంబంధించిన ఒక సంస్థలో నేను ఒక 10 సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ కామన్వెల్త్ కంట్రీస్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఒక 200 సంవత్సరాలు తమ చేతుల్లో గుప్పెట్లో పెట్టుకుని ఎలా పరిపాలించారు? ఏ టెక్నాలజీ లేని సమయంలో. అలాంటప్పుడు శ్రీరామచంద్రుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను ఎందుకు పరిపాలించలేడు? ఇంకా శ్రీరాముని సమయంలో రామాయణం ప్రకారము ఫ్లైట్స్ ఉన్నాయి, వాయుయానంలో అన్ని దేశాలకు వెళ్ళేటువంటి హనుమంతుడు వాయుయానంలో వెళ్ళాడు, అంగదుడు వాయుయానంలో వెళ్ళాడు, సుగ్రీవుడు వాయుయానంలో ఆకాశ మార్గాన ప్రయాణించాడు, శ్రీరాముడు ఆకాశ మార్గాన ప్రయాణించి లంక నుంచి అయోధ్య దాకా వచ్చాడు. ఇలా అనేక వాయు మార్గంలో, ఆకాశ మార్గంలో ప్రయాణించేటువంటి పద్ధతులన్నీ ఉన్నప్పుడు శ్రీరాముడు ఎందుకు ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయలేడు? ఆ విషయాన్ని ఎందుకు నమ్మరు మన ప్రజలు? బ్రిటిష్ వాళ్ళు చేసింది 200 సంవత్సరాల క్రితం మనం నమ్ముతాము, అది చరిత్ర అంటాము.
కానీ శ్రీరామాయణ కాలంలో ప్రపంచం మొత్తాన్ని శ్రీరాముడు పరిపాలించాడు. ఒకే ఒక ఉదాహరణతో మీకు చెప్తాను. శ్రీరాముడు పరిపాలించినప్పుడు శ్రీరాముడి యొక్క యుద్ధంలో 3 జాతులు పాల్గొన్నారు. ఒకటి వానర జాతి, నరజాతి, రాక్షస జాతి. రామాయణంలోని యుద్ధకాండలో మీరు గనక చూసినట్లయితే రాక్షసులు అంటే రావణాసురుడి యొక్క ఆధ్వర్యంలో కోటాను కోట్ల మంది రాక్షసులు అనేక దేశాల నుంచి వచ్చారు. వారందరూ లంకలో మాత్రమే లేరు. లంకలో ఉన్న రాక్షసులు యుద్ధం చేయాల, అనేక దేశాల నుంచి వాళ్ళు యుద్ధానికి వచ్చారు. అదే విధంగా వానరులు కూడా కోటాను కోట్ల మంది వానరులు ప్రపంచంలోని ఒక 3వ వంతు దేశాల నుంచి వాళ్ళు వచ్చి యుద్ధం చేశారు. మరి అన్ని దేశాలకి, వానర దేశాలన్నిటికీ చక్రవర్తి ఎవరు? ఏ దేశానికి ఆ దేశానికి వానర రాజులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో వారి సైన్యాలు వచ్చాయి సుగ్రీవుని యొక్క కమాండ్ కింద వర్క్ చేయడానికి. సుగ్రీవుడు వానర రాజ్యాల యొక్క చక్రవర్తి, రావణాసురుడు అసుర రాజ్యాలు, రాక్షస రాజ్యాల యొక్క చక్రవర్తి. వారి తరువాత, యుద్ధం తరువాత వానర రాజ్యాలందరికీ చక్రవర్తి అయినటువంటి సుగ్రీవుడు, అంతకుముందు వాలి రాజ్యం చేసేవాడు, తర్వాత అతని తమ్ముడు సుగ్రీవుడు శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకంలో, మీరందరూ కూడా ఆ చిత్రాన్ని చూసుంటారు, రామ పట్టాభిషేకం చిత్రాన్ని. శ్రీరాముని ఎదురుగుండా 2 చేతులు ఈ విధంగా మోర్చి, మోకాళ్ళని కొద్దిగా వంచి, హనుమంతుడు ఎలాగైతే నుంచుంటాడో అదే పద్ధతిలో సుగ్రీవుడు నుంచుని ఉన్నాడు. అంటే సుమారుగా ఒక 50 దేశాలు, వానర రాజ్యాల యొక్క చక్రవర్తి శ్రీరాముడు ఎదురుగుండా ఈ విధంగా నుంచుని ఉన్నాడు. అదే విధంగా ఒక 50 దేశాలు, 60 దేశాలకి సంబంధించిన రాక్షస దేశాలు, వాళ్ళ ప్రజలకు సంబంధించిన రాజులు, వాళ్ళ యొక్క చక్రవర్తి అయినటువంటి విభీషణుడు కూడా శ్రీరాముడు ఎదురుగుండా పట్టాభిషేక సమయంలో ఇదే విధంగా నుంచుని ఉన్నాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 2 మహాజాతులు ఆ రోజుల్లో శ్రీరామచంద్రుని ఎదురుగుండా, వాళ్ళ చక్రవర్తులు శ్రీరామచంద్రుని ఎదురుగుండా నుంచుని ఉన్నారంటే ప్రపంచం మొత్తంలో తనకు శత్రువే లేకుండా, ప్రపంచం మొత్తాన్ని తనకు మిత్రులుగా చేసుకున్నటువంటి ఒక స్ట్రాటజీ రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది. మనకి ఏం స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ కావాలంటే రాముడు చేసినటువంటి పొలిటికల్ స్ట్రాటజీ కావాలి. ప్రపంచం మొత్తంలో శత్రువు అనేవాడు ఉండడానికి వీల్లేదు. శత్రువులలో మనకి ఇప్పుడు చైనా కానీ, పాకిస్తాన్ కానీ, శత్రువులలో క్రూయల్ పర్సనాలిటీస్ కలిగినటువంటి వాళ్ళు, లేకపోతే రాజ్యం సరిగ్గా చేయడం చేత కాక మన దేశాల, పక్క దేశాల మీద ఆక్రమణ చేయాలనే బుద్ధి కల వాళ్ళని తొలగించి అక్కడ మన మిత్రులైన వాళ్ళని అక్కడ రాజ్య స్థాపన చేయాలి. అక్కడ సింహాసనం మీద, లేకపోతే అక్కడ ప్రైమ్ మినిస్టర్లుగా, ప్రెసిడెంట్లుగా కూర్చోబెట్టాలి. ఇది మన యొక్క ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క, లేకపోతే మన విదేశాంగ విధానం యొక్క గోల్ కావాలి అని శ్రీరాముడు రామాయణంలో మనకి తెలియజేశాడు. ఇలాగ ఒక్కొక్క టాపిక్ లో మనం తీసుకెళ్తే, వార్ స్ట్రాటజీస్ లో మన దేశం మీద యుద్ధం చేయకూడదు, మన దేశంలో యుద్ధం చేయకూడదు. మనం మన శత్రు దేశాలతో ఎక్కడ యుద్ధం చేయాలి? వాళ్ళ భూభాగంలో యుద్ధం చేయాలి. శ్రీరామచంద్రుడు యుద్ధం ఎక్కడ చేశాడు? లంకలో చేశాడు. శత్రువు భూభాగంలోకి వెళ్ళి యుద్ధం చేశాడు. ఆ విధమైనటువంటి స్ట్రాటజీ, వార్ స్ట్రాటజీస్ ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని గంటల సేపు వార్ స్ట్రాటజీస్ మీద కానీ, డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ మీద కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కానీ, లీగల్ అడ్మినిస్ట్రేషన్, అద్భుతమైనటువంటి లీగల్ విషయాలు. ఒక కోర్టులో 2 వాదులాడుతూ ఉంటారు. 2 కూడా ఒకటే డిగ్రీ చదివారు, LLB చదివారు. జడ్జి గారు కూడా అదే చదివారు. మరి ముగ్గురులో ఎవరిది నిజము? రామాయణంలో అద్భుతమైనటువంటి విషయాలు. విశ్వామిత్రుడు శ్రీరాముడిని బాణం వేయమన్నాడు తాటక మీదకి, కానీ ఈయన వేయకుండా ఆపాడు. కారణం ఏమిటి అంటే, ఆమె స్త్రీ కదా, స్త్రీని చంపకూడదు కదా. ఇది ధర్మం, స్త్రీని చంపకూడదు అనేది. కానీ ధర్మ సూత్రము, జడ్జి గారు చెప్పేటువంటి విషయం వేరు. 2 లాయర్స్ అటు ఇటు వాదులాడుకుంటారు. 2 చదువుకున్నది ఒకటే సబ్జెక్టు, అదే సబ్జెక్టు బేస్ చేసుకుని ప్రిన్సిపల్స్ ప్రకారం వాదులాడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మన దేశానికి రాజ్యము అంటే
గాంధీ గారు ఊహించినటువంటి, మన జాతిపిత ఊహించినటువంటి రామరాజ్యం వేరు, ప్రస్తుతము మన దేశంలో నడుస్తున్నటువంటి రాజ్యము వేరు. మనము ఆ విధమైనటువంటి మన జాతిపితని గౌరవిస్తున్న వాళ్ళమైతే వారిని కేవలము 100 రూపాయల నోట్లన్నిటి మీద ఆయన బొమ్మ వేయడం మాత్రమే కాదు, ఆయన యొక్క ఐడియాస్ని మనం గ్రహించాలి. నిజంగా గాంధీజీని చంపింది గాడ్సేనా అంటే కాదు. గాంధీజీ ఐడియాస్ని తీసుకోకుండా గాంధీ గారి ఐడియాస్ అన్నిటినీ సమాధి చేసి తమ యొక్క తమకు అనుకూలంగా తమ యొక్క కుటుంబ పరిపాలనలు జరగాలి అనేటువంటి ఒక పద్ధతిలో ఈ దేశంలో జరిగినటువంటి ఒక కుట్ర ఏదైతే ఉందో అది నిజమైనటువంటి గాంధీజీ హత్య చేసినటువంటి విషయం. కాబట్టి గాంధీజీ ఫిజికల్ గా ఎవరు హత్య చేశారని కాదు ముఖ్యమైనది, గాంధీజీ ఇచ్చినటువంటి ఐడియాస్ ని ఎవరు హత్య చేశారు. దాని నుంచి ఈ దేశాన్ని ముక్తి చేయడము నిజమైనటువంటి స్వాతంత్రం అవుతుంది. గాంధీజీ కలలు కన్నటువంటి రామరాజ్యాన్ని తిరిగి ప్రతిష్టాపన చేయటము ఈ దేశంలో నిజమైన దేశభక్తి అవుతుంది, నిజమైనటువంటి పురోగతి అవుతుంది అనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి వాత్సల్య భారతి అదేవిధంగా మిత్రులందరికీ కూడాను నా నమస్సుమాంజలు తెలియజేస్తూ నా వాణికి ఇంతటితో విరామం ఇస్తాను. ధన్యవాదాలు సార్. గత 40 నిమిషాలుగా అద్భుతంగా ఈ రామయుగం, మన రామరాజ్యం ఎలా ఉండాలన్న అంశం పైన సమకాలీన పరిస్థితులను పోలుస్తూ వివరించిన విధానం ధన్యులం సార్. దయచేసి ఈనాటి కార్యక్రమం పైన స్పందించాల్సిందిగా మన జిల్లాలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి శ్రీ విజయ్ కుమార్ స్వామి గారిని కోరుతున్నాం సార్. ఓవర్ టు విజయ్ కుమార్ సార్. విజయ్ కుమార్ సార్. Sir has to unmute, sir. అందరికీ శుభ సాయంకాలము. వాత్సల్య భారతి వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ ఈరోజు కలుసుకోవడము చాలా ఆనందంగా ఉంది. అతిరథ మహారథులంతా కూడా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఉపస్థితులై ఉన్నారు. మరి పాండమిక్ సమయంలో ఇలా కలుసుకోవడము, అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రొఫెసర్ మల్లికార్జున్ ద్వారా గారు వినడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. మల్లికార్జునరావు గారు రామరాజ్యం గురించి చాలా చక్కగా వివరించారు. అంటే రాజ్య పరిపాలన ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రాజు ఎలా ఉండాలి, మంత్రి ఎలా ఉండాలి, స్నేహితుడు ఎలా ఉండాలి అని చెప్పి చక్కగా వివరించారు. మరి సమకాలీన రాజకీయ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగినాము. మరి మల్లికార్జునరావు గారు చక్కటి సందేశము, అసలు ధర్మబద్ధంగా పరిపాలన జరగాలి. శ్రీరామచంద్రుడు పరిపాలన ధర్మబద్ధంగా మరి కొనసాగించారు కాబట్టే వారు మన భారతీయులందరికీ కూడా ఒక ఆదర్శ పురుషుడైండు. మరి అలాంటి ధర్మబద్ధంగా పరిపాలన సాగాలి అని అంటే మన విద్యా వ్యవస్థ సక్రమంగా ఉండాలి, అక్కడ జరగాలి మార్పు అనేది. మరి సమకాలీన విద్యా వ్యవస్థ ఎలా ఉందనేది మరి జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా తెలుసు. మనము తరగతి గదిలో పాఠాలు చెప్తూ ఉన్నాము. వీఆర్ జస్ట్ మేకింగ్ దెమ్ లిటరేట్స్, బట్ వీఆర్ నాట్ గివింగ్ ద రియల్ ఎడ్యుకేషన్. వాట్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్, విలువలతో కూడుకున్నటువంటి విద్యను మనం అందించలేకపోతున్నాం. అందుకు ఒక ఉపాధ్యాయునిగా నేను బాధపడినటువంటి సందర్భం లేదని చెప్పి నేను మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి మరి ఆ మార్పు అనేది తరగతి గదిలోనే మరి జరగాలి. ధర్మబద్ధంగా ఈరోజు పరిపాలన సాగుతుందా అనేది మరి ప్రతి వ్యక్తికి కూడా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా అవినీతి, అరాచకత్వము, తర్వాత అధర్మము అనేది ఉంది. మరి మన గాంధీ గారు కోరుకున్నటువంటి రామరాజ్యం ఇది కాదు. కాబట్టి ఇలాంటి మార్పుకు నాంది మన ఉపాధ్యాయులమే
పలకాలి. మరి వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి ఒక అంకిత భావంతో మనం మన సిలబస్ని కవర్ చేస్తూనే సిలబస్తో పాటుగా కొన్ని వాల్యూస్ని మనం ఇంటిగ్రేట్ చేస్తూ మరి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దగలిగినట్లయితే మరి మనం ఆశిస్తున్నటువంటి మన మల్లికార్జునరావు గారు చెప్పినటువంటి ధర్మబద్ధమైనటువంటి పాలన మరి ముందు ముందు తరాలు చూడొచ్చునేమో అని నా యొక్క అభిప్రాయము. మరి వాత్సల్య భారతి వేదికగా మరి ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు, గురుతుల్యులు మన కుమారస్వామి గారు, తర్వాత సోదరతుల్యులు అరవిందం గారు, ఇంకెంతో మంది ఈ యొక్క కృషిని నేను అభినందించకుండా ఉండలేకపోతూ ఉన్నాను. కాబట్టి మరి ఇప్పుడు దీనికి మూలము మన వాత్సల్యానంద భారతీ స్వామి గారు. అందుకే మ్యాన్ ఈజ్ మోర్టల్ బట్ ఈజ్ గుడ్ డీడ్స్ ఆర్ ఇమ్మోర్టల్ అనేటువంటి ఒక సామెత ఉంది. మనిషి అశాశ్వతము కానీ వారు చేసినటువంటి మంచి పనులు మరి చిరకాలం ఉంటాయి అని చెప్పడానికి వీరి యొక్క కృషి, భారతీ స్వామి గారి యొక్క కృషి ప్రత్యక్ష నిదర్శనము. కాబట్టి మరి రాముని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి మహానుభావుల యొక్క సందేశాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్దాము. మరి భారతీ స్వామి గారు ఏది సేవా భారతిని స్థాపించి మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా గర్వించదగ్గటువంటి విషయం. మరి ఈ రకంగా మనందరినీ కూడా కలుసుకొని మరి 4 విషయాలు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి యోగా టిప్స్ చెప్పినటువంటి బాలేంద్ర గారికి కూడా నా వ్యక్తిగతమైనటువంటి ధన్యవాదాలు. అలాగే థాట్ ఆఫ్ ద మంత్ ప్రజెంట్ చేసినటువంటి ఆశా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క గెలాక్సీ ఆఫ్ స్కాలర్స్ లో నేను కూడా ఒకరి భాగస్వామిని కావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు రాజు సార్. హలో హలో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ వెల్కమ్ సార్. కామెంట్ సార్, రెస్పాన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు వాత్సల్య భారతి ప్రతినిధులు ముఖ్యులు శ్రీ కుమారస్వామి గారిని ఈ కార్యక్రమం గురించి స్పందించాల్సిన కోరుతున్నాం. కామెంట్. వందే భారత మాతరం. మిత్రులందరికీ నమస్కారం. మల్లికార్జునరావు గారికి నమస్కారం. ఈ రామాయణ విశేషాలు, రామాయణంలో ఏముంది, రామాయణాన్ని ఏ విధంగా మనం అనుసరిస్తే మనము రామరాజ్య స్థాపనకు కృషి చేసిన వాళ్ళమైతాము అనే విషయాలను టీచర్లకి ఒక లాంగ్ సెషన్ కింద చెప్పి, ఏవైతే ముందు అట్లీస్ట్ బెస్ట్ బేసిక్స్ తీసుకొని చెప్పి వాటిని పిల్లలకి ముఖ్యంగా 6th to 8th మధ్యన మనం ఏ విధంగా ఇంపార్ట్ చేస్తాము అనేది చేయగలిగితే మనము కొంత ఆ విధంగా మనం ప్రయాణించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనము సమాజ హితాన్ని ఎవరు కోరుకుంటారో వారు మన రాజుగా ఉండాలి అనే విషయాన్ని మనము పిల్లలకు చెప్తే వాళ్ళు పెద్దవాళ్ళై ఆ విధంగా ఓట్ చేస్తే మనకు సమాజ హితం కోరే రాజులు, సమాజ హితం కోరే ప్రధానమంత్రులు మనకు దొరుకుతారు. కాబట్టి ఈ యొక్క రామాయణ విషయాలని, తర్వాత వచ్చేసి మోరల్ అంటే ఏమి, ఎథిక్స్ ఏమి అనే విషయాన్ని తెలిపే విధంగా ఒక మంచి ప్రోగ్రామ్ ని మాకు చేసి పెట్టమని మల్లికార్జునరావు గారిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. తప్పకుండా. నెక్స్ట్ ఈ కార్యక్రమం యొక్క ఓటర్ థ్యాంక్స్ ను మన జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు శ్రీ టి మురళీకృష్ణ గారిని కోరుకుంటున్నాం సమర్పించాల్సిందిగా. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు కార్యక్రమంలో 6వ సమావేశం ఈరోజు 2021 జనవరిలో వాత్సల్య భారతి ద్వారా
మన ఉపాధ్యాయుల కొరకు ప్రత్యేకంగా డిజైన్ చేసేటటువంటి కార్యక్రమం. ఈ రోజు ఈ కార్యక్రమంలో ముందుగా మనకు బాలేంద్ర గారు యోగా టిప్స్ చెప్పడం, అదేవిధంగా జాతీయ అవార్డు గ్రహీత ఆశారాణి గారు మరి ఒక మంచి ఉదాహరణ ద్వారా మన వ్యక్తిత్వం కానీ ఎలా మనము ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా ఒక మంచి మాట ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా రామరాజ్యం గురించి మరి ఇందాక మనకు విజయ్ కుమార్ సారు, కుమారస్వామి గారు కూడా చెప్పారు. మరి రామరాజ్యం గురించి మల్లికార్జునరావు గారు చాలా బాగా అంటే దాన్ని అంటే రామాయణంలో ఉన్న విషయాలను మనకు ప్రస్తుతం ఉన్నటువంటి మన ఇప్పుడు ఉన్నటువంటి డెమోక్రసీ విధానంలో ఏ విధంగా ఉంటుంది అని దాన్ని తెలియజేస్తూ చాలా చక్కగా చెప్పారు. కాకపోతే సమయం అనేది 30 నిమిషాలు చెప్పడం అనేది చాలా ఇబ్బందే. మరి అయినప్పటికీ కూడా సారు మనకు అది చెప్పారు. తర్వాత విజయ్ కుమార్ సార్ కూడా ఆ రామాయణాన్ని చెబుతూ మన విద్యా విధానం అంటే రామరాజ్యం రావాలంటే చక్కగా ఖచ్చితంగా విద్యా వ్యవస్థ బాగుపడాలి, ఆ విద్యా వ్యవస్థను మనం చేయాల్సిన అవసరం ఉందని కూడా సార్ చెప్పారు. చివరిగా కుమారస్వామి సార్ కూడా మరి మన ఈ రామాయణ దాన్ని 8th 9th క్లాస్ అన్ని పాఠశాలలు కూడా రావడానికి కూడా చెప్తామని కూడా చెప్పారు. మరి ఈ రోజు ఇచ్చేసినటువంటి అతిథులు అందరూ కూడా వారి ఇచ్చినటువంటి సందేశం మా ఉపాధ్యాయులందరికీ కూడా మరి చాలా చక్కటి ఈ రోజు జరిగిందని తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న రిక్వెస్ట్, మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా మనకు అరవిందం సార్ గారు, రామరెడ్డి గారు కావచ్చు, ఈ నిర్వాహకులంతా కూడా ఇది స్పెషల్గా మన ఉపాధ్యాయుల కోసం తయారు చేశారు. మనం ఈరోజు వాట్సాప్ కూడా చూస్తున్నాం, ఎన్నో గ్రూపులలో కొన్ని వందల గ్రూపులలో కూడా ఈ లింక్ పోతున్నప్పటికీ సంఖ్య అనేది పరిమితంగా మాత్రమే ఉంటుంది. దయచేసి నేను కోరేది మీ అందరిది కూడా ఒకటే, ఇందాక మనకు ఆశారాణి మేడం చెప్పినట్టుగా అంటే మనం ఎక్కడ కలిస్తే మన వాల్యూ పెరుగుతుందో అలా పెరిగే ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు మా ప్రయత్నమైనా నిర్వాహకుల ప్రయత్నమైనా ఒకటి ఏంటంటే ఒక లైక్ మైండెడ్ కావచ్చు లేదా ఒక మంచి విలువలు పెంచుకునేటువంటి ఒక వేదిక ద్వారా మనం కలిసినట్లయితే ఒకరి ఆలోచనలు మరొకరి ఆలోచనలు జమ చేసుకున్నట్లయితే ఇంకా ఈ సమాజంలో కావచ్చు మన ద్వారా ఇంకో కొంతమందికి ప్రభావితం చేసి ఒక చక్కటి మనము మన విద్యా వ్యవస్థని కావచ్చు మన విద్యార్థులను కూడా తీర్చిదిద్దడానికి ఒక మంచి అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి నెలకు ఒకటే ఉంటుంది, ఇది ప్రతి నెల కూడా మొదటి ఆదివారం, ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఎక్కడ కూడా మనకు మారదు. ప్రతి నెల మొదటి ఆదివారం రోజున 6:30 గంటలకు ఈ సమయం కూడా మనం కొన్నిసార్లు మొదటగా 5 గంటలకని తర్వాత 4 గంటలకని కొంత ప్రయోగాలు చేశాము. చివరికి 6:30 అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా ఇది డిసైడ్ చేశాము. కాబట్టి దయచేసి ఇది మనకు అవసరం అనేటట్టుగా చేయండి. ఆ విధంగా చేసినట్లయితే మనం ఉపయోగించుకోగలిగితే ఇది అందరికి కూడా సర్వదా అభినందనీయం. కాబట్టి మరొకసారి పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈరోజు హారతి కార్యక్రమాన్ని సోదరి శ్రీమతి శాంత గారిని నిర్వహించాల్సి కోరుతున్నాం. అమ్మా శాంత గారు. జై భారత్ మాత. ओम जय भारत माता, मैया जय भारत माता, तुमको निश दिन ध्यावत, मैया जी को निश दिन ध्यावत हर भारतवासी। ओम जय भारत माता, सर पर मुकुट है, हाथ में ध्वज है माता, मैया हाथ में ध्वज है माता। सिंह है आपकी सवारी, सिंह है आपकी सवारी, दयामयी माता। ओम जय भारत माता, कानन कुंडल शोभित, नासाग्रे मोती, मैया नासाग्रे मोती, गहने फूल चूड़ी पहने, गहने फूल चूड़ी पहने, तुम सुमंगली माता। ओम जय भारत माता, तुम भारत निवासिनी, तुम हो शुभ दाता, मैया तुम हो शुभ दाता।
जो कोई तुमको भजता, जो कोई तुमको भजता, तिनके दुख हरता। ओम जय भारत माता, भारत माता की आरती। जो कोई जन गावे मैया, जो कोई जन गावे, भारत माँ की कृपा से, भारत माँ की दया से सुख संपत्ति पावे। ओम जय भारत माता, ओम जय भारत माता, मैया जय भारत माता। तुमको निश दिन ध्यावत, मैया जी को निश दिन ध्यावत, हरे भारत वासी। ओम जय भारत माता। धन्यवाद सर। ధన్యవాదాలమ్మా. కార్యక్రమాన్ని శాంతి మంత్రంతో ముగించాల్సిందిగా శ్రీ రామరెడ్డి గారిని కోరుతున్నాం. ఓం వైదికా మంత్రదృశ పురాణా ఇంద్రం యమం మాతరిశ్వానమాహు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన నిదిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం బ్రహ్మ వా విష్ణురితి స్తువంతి बुद्धस्तदार्निति बोधजैनाः सत् श्री अकाले च सिक्तसन्तः शास्तेति केचित् खचित् प्रकृतिकुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु स्वस्ति।